శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కుంభంలో రాహు యొక్క ప్రభావం కనిపిస్తోంది. ద్వితీయంలో శనీశ్వరుడు, తృతీయ స్థానంలో కుజుడు బలంగా కనిపిస్తున్నాడు. చతుర్థంలో రవి ఉచ్చస్థితిలో కనబడుతున్నాడు. పంచంలో గురువు యొక్క అనుగ్రహం కనిపిస్తోంది. సప్తంలో కేతు యొక్క ప్రభావం కనబడుతుంది. ఇప్పుడు కుంభరాశి వారు రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు పడినట్టుగా కనబడుతుంది. ఒక మాలలాగా ఉంటుంది. అంచేత మనం కొంచెం జాగ్రత్తగా కుంభం వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. ఇది శుభమైన కార్యక్రమాలు జరుగుతాయి గురుడు యొక్క అనుగ్రహం వల్ల. కానీ దాన్ని ఐడెంటిఫై చేసి ఆ మార్గంలో ముందుకు వెళ్ళాల్సిన ప్రయత్నం మనం చేయవలసింది. ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు కొంత బలోపేతం అవుతుంది. ఉద్యోగరీత్యా సక్సెస్ అనేది కనబడుతుంది. తర్వాత టెంపరీగా ఉన్న వాళ్ళకి పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక 20 నుండి 25% హైక్స్ కోసం చేసే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు. ఆఖరిగా మీకు కొన్ని అపాయింట్మెంట్ లెటర్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ అటెండ్ అయ్యే అవకాశం మీకు ఉంది. 15 రోజుల్లోనే మీరు కానీ అటెండ్ అయితే రిజల్ట్ ఎప్పుడు వచ్చినా ముందు ఇప్పుడు అటెండ్ అయితే మాత్రం అది ఒక 30-40% హైక్స్తోనే మీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. తర్వాత వ్యాపార రీత్యా కొత్త వ్యాపారాలు ఏమైనా ఆరంభించాలంటే 15 రోజులను ఆరంభించండి. ఇప్పుడు గురుబలం ఉంది కాబట్టి ఈ సమయంలో కానీ మీరు ఆరంభిస్తే దానికి 10 సంవత్సరాల సరిపడా బలం అనేది మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అప్రయత్నంగా ఆరంభించండి. అగ్రిమెంట్స్ చేసుకోండి. అలాగే మనకు ఎంఓయు అంటే మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్స్ చేసుకోండి. అది రియల్ ఎస్టేట్ అనుకోండి, కన్స్ట్రక్షన్ అనుకోండి, ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకోండి, ఫార్మా ఇండస్ట్రీ అనుకోండి. స్పెషల్లీ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్ మధ్య జరిగే అగ్రిమెంట్స్ కూడా ఇప్పుడు సంతకాలు పెట్టుకుంటే తర్వాత ఏడాది తర్వాత కానీ నవంబర్లో కానీ మీరు దాన్ని ఇన్కార్పొరేట్ చేయాలనుకున్నా కూడా ఇప్పుడు ఒక సంతకాలు పెడితే అక్కడ బ్రహ్మాండంగా ఉంటుంది చెప్పగలుగుతాం. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమం పాల్గొంటారు. అలాగే వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో కూడా సఫలీకృతం అవుతారు. విదేశాలకు వెళ్ళాలని చదువుకోవడానికి వెళ్ళాలనుకున్న విద్యార్థులకు చాలా అనుకూలంగానే ఉంది. కానీ విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు కూడా ఉద్యోగరీత్యా ఫలితాలు వచ్చే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 6 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. అలాగే విశేషంగా మనం మాట్లాడుకుంటే ఐరన్ కోరు, సిమెంటు, స్టీలు, ఆటోమొబైల్స్, అలాగే పెట్రోలు, క్రూడ్ ఆయిల్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు 7వ ఇంట్లో కేతు, రాశిలో రాహు ఉన్నాడు. అలాగే స్వస్థస్థానంలో ఎటువంటి పాపగ్రహాలు కూడా లేవు. ఏలినాటి ప్రభావం కొంతవరకు ఉంది కాబట్టి మనము కొంతవరకు హార్ట్కి సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. స్కానింగ్ ఒకసారి చేసుకోండి. అలా మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు శనీశ్వరుడికి విశేషంగా పూజ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ 15 రోజుల్లో 2 సార్లు కనీసం చేయడానికి ప్రయత్నం చేయండి. కొన్ని సమస్యలకి పరిష్కార మార్గాలు కనబడతాయి. ఆరోగ్య విషయంలోని వెంటనే దాన్ని ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మళ్ళీ మీరు నార్మల్సీకి వచ్చే అవకాశం ఉంటుంది. అంచేది ఇవన్నీ కూడా గురుబలం ఉన్నప్పుడు కానీ మనం ట్రస్ట్ అని చేసుకోగలిగితే గురువు యొక్క అనుగ్రహంతో మనకు మార్గాలు కనబడతాయి. గురువు యొక్క బలం ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు మీరు చేసినా సరే దానికోసం విశేషంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ రిజల్ట్ కనబడదు. మనం చూస్తుంటాం, రిపోర్ట్స్ అని వస్తాయి, డాక్టర్ గారు చెప్తా ఆల్ ఈజ్ వెల్ అంటారు. మరి ఆల్ ఈజ్ వెల్ అని డాక్టర్ గారు చెప్పేస్తే రిపోర్ట్ ఆల్ ఈజ్ వెల్ అంటే మనకు తెలుసు కదా మన శరీరంలో ఎక్కడ నొప్పులు ఉన్నాయని. ఆల్ ఈజ్ వెల్ అలాగైపోతుంది. సో డాక్టర్ గారి మిషన్కి కూడా అందని కొన్ని రోగాలు ఏవైతున్నాయో అవి కూడా మనకు బయటపడతాయి. దానికి రక్షణ అయిన తర్వాత మందులు వేసుకుంటే ఎంతో సఫలీకృతం అవుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.